ఓ కైక, ఇంతకాలం కౌసల్య నాకు దాసిగా సేవలు చేసేది. జూదం మున్నగు ఆటపాటల్లో స్నేహితురాలిగా ఉండేది. ఒక సోదరిలాగా నా శ్రేయస్సునే కోరేది. తల్లిలాగా నన్ను లాలించేది. భార్యగా వేద విహితమైన యజ్ఞ యాగాలన్నిటిలో నాకు తోడుగా ఉండేది. ఇన్ని విధాలుగా ఆమె సేవలు చేస్తున్నా కూడా నీ యందు ప్రేమ చేత నా సమయమంతా నీతోనే గడిపేవాడిని. అయినా ఆమె ఎన్నడూ నీ గురించి పల్లెత్తు మాట అని ఎరగదు. రాముడు ఆమె కడుపును పుట్టడం, పెద్దవాడు కావడం దైవ నిర్ణయమే కానీ ఎవరూ ప్రయత్నించి చేసింది కాదు. రాముని అడవులకు పంపమని అంటున్నావు. అటువంటి కౌసల్యకు నేను ఏమని సమాధానం చెప్పను? రోగంతో లంకానాలు చేస్తున్న రోగికి ఊరగాయలతో కూడిన అన్నం తింటే రోగం తిరగపెట్టినట్లుగా నేను నీ పట్ల చూపిన ప్రేమాభిమానాలన్నీ వికటించి నన్ను పీడిస్తున్నాయి. రాముణ్ణి అరణ్యాలకు పంపితే లక్ష్మణుడు ఏమైపోతాడోనని సుమిత్ర భయపడిపోతుంది. రాముడు అడవులకు పోవలసి వస్తే నేను మరణించడం ఖాయం. నా మరణ వార్త రాముని వనవాసం తప్పక సీతను కృంగతీస్తాయి. ఇన్ని అనర్థాలకు కారణమైన నువ్వు భరతుడు కలిసి రాజ్యాన్ని పరిపాలించుకోండి.